చైతన్య మామూలు ఎక్కువ తీసుకుని కాకరకాయ ఇష్టం స్వీట్ తింటే మందకి ఇస్తుంది అందుకని ఇక్కడ పట్టదు కాబట్టి స్వీట్ ఫస్ట్ లో పెడితే హాట్ అవ్వదు అనమాట. అందుకని స్వీట్ లాస్ట్ లో పెట్టదు. తిన్నారు ఎవరు అడిగి ప్రభు ఆరోగ్యానికి అది మంచిది. మాత్ర ఇది చెడుగానే ఉంటుంది, తీవ్రంగా ఏ మాత్రలు ఉండవు. హరి బోల్ విష్ణుపదాయ కృష్ణ కృష్ణ శ్రీమతే హరే కృష్ణ. ఒకటి మధ్య ఉపన్యాసం బాగా చెప్పింది. ఎక్కడ యూనివర్సిటీకి వెళ్ళండి ప్రచారం చేద్దాం భక్తులు కలిసి వెళ్తే అక్కడ అందరితో మాట్లాడారు. యూనివర్సిటీలో మాట్లాడిన తర్వాత ఆ యూనివర్సిటీలో ఏం చెప్పారంటే, మీరు కానీ ఇక్కడ ప్రచారం చేయాలంటే దీనికి సంబంధించి ఒక హెడ్ ఉన్నారు అన్నమాట యూనివర్సిటీకి. అదనమాట రిలీజియస్ మత సంబంధం ఏంటంటే ఒక హెడ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడాలని చెప్పారంట. సరే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, ఆయన పెద్ద మంచి దాన్ని ఏమంటారు శాస్త్రాల పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి మంచి పండితుడు. ఆయన ఏంటంటే ఇంకా క్రిస్టియానిటీ దీంట్లో గొప్ప ప్రచారం పైగా ప్రచారం చేయడం, ఎక్కువ మందిని బాగా ఉత్సాహపరచడానికి అంతే చేస్తుంటాడు. ఆయన ఏం చెప్తారు అంటే, ఇంకా ఒక రోజు 2 రోజులు మాట్లాడుతున్నారు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆయన శాస్త్రపరంగా మాట్లాడుతున్నారు. ఆయన వాదన 4 రోజులు 5 రోజులు వారం రోజులు అయిపోయింది. ఆఖరికి ఆయన చెప్పారంట, అంతా అయిపోయిన తర్వాత వాస్తవంగా భగవంతుడు అంటే నాకు విశ్వాసం లేదు చెప్పనేసి. ఆ వ్యక్తి ఎవరైతే ప్రచారం చేస్తున్నాడో, ఎవరైతే అక్కడ మత సంబంధమైనటువంటి పెద్ద ఉన్నాడు యూనివర్సిటీలో, ఆయన చెప్పాడు నాకు వాస్తవంగా భగవంతుడు అంటే విశ్వాసం లేదు. మరి ఇంత ప్రచారం చేస్తున్నారు, బయట ఇంతమందిని మీరు ప్రోత్సహిస్తున్నారు, మరి ఇంతమంది చేస్తున్నారంటే అది కేవలం నాకు మంచి పేరు వస్తుంది, జనాలు అంత ప్రతిష్ట ఉంటుంది, దానికోసం చేస్తున్నాను. మరో చెప్పారు చివరికి, మీరు ప్రచారం చేయాలనుకుంటారా చేసుకోకండి చెప్పేసి. అంటే ఇక్కడ మహారాజు వారం రోజులైనా సరే వదిలిపెట్టకుండా ప్రయత్నం చేశాడు. ఇంకా మనం మహారాజు జీవితంలో చూస్తే కొన్ని అందరినీ కూడా ప్రేరణ కలిగించేది అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహం కలిగించే విధంగా. ఇక్కడ మనం వీసా అయిపోయినప్పుడు పాఠాలు అక్కడ రామసేవక స్వామి అని చెప్పనేసి అక్కడికి ఆశ్రమం దగ్గరికి అక్కడికి వెళ్తారు. గంగానది దగ్గరే ఉంది. అది వెళ్ళినప్పుడు అక్కడ రామసేవక స్వామి దగ్గర ఉన్నప్పుడు రోజు వాళ్ళు నిద్రపోతుంటే చీమలు అనమాట, దోమలు భయంకరంగా కొడుతుంటాయి. నిద్ర రాదు, ఖాళీ బండల పైన పడుకుంటుంది అక్కడ. ఆ పడుకునేటప్పుడు ఒక రోజు ఏమవుతుందంటే ఇట్లనే పడుకుంటారు. ఒక 2 రోజులు గడిచిన తర్వాత ఒక రోజు మహారాజు చెప్తుంటారు, ఆయన రామసేవక స్వామి కథ చెప్తుంటారు. రామకథ చెప్తుంటే మహారాజు అడుగుతారు అన్నమాట, ఈ కథ ఏదో నాకు తెలుగులో చెప్తుంది, అది ఇంగ్లీష్లోకి అనువాదం చేయమని చెప్తే అక్కడ రామసేవక స్వామి దగ్గర ఒక ప్రసాద్ అనే చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన చెప్తాడు అన్నమాట, తర్వాత పక్కకు పిలిచి గంగానది దగ్గర పిలిచి ఆయనకు చెప్తాడు, కృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు పెద్దకుండా బాగుపెట్టాడు, యశోదమ్మ తన అనుకుని వచ్చింది, ఆయన తాడు తీసుకొని కట్టేసింది అంతా చెప్పుకుంటూ వస్తాడు. అదంతా అయిపోయిన తర్వాత అంత కథ విన్న తర్వాత మరుసటి రోజు మళ్ళీ కథ చెప్తుంటారు. అది జాగ్రత్త మళ్ళీ ఆ రోజు కథ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు చెప్పండి అని అడుగుతారు. అడిగితే ఆ రోజు మళ్ళీ కూడా అదే కథ చెప్తారు, యశోదమ్మ ఈ విధంగా కట్టేసింది అనేది చెప్తారు. చెప్తే మహారాజు చెప్తారు, లేదు మీరు ఏదో చర్చించుకున్నారు నాకు చెప్పాలి అని చెప్పేసి అడుగుతారు. 3వ రోజు మళ్ళీ కూడా కథ చెప్పుకుంటుంటారు. వాళ్ళు నవ్వుతుంటారు, కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఆ కథ చెప్పుకుంటుంటే రోమాలు నిక్కబడుచుకునేంత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆ కథ అంతా కూడా. అంతా అయిన తర్వాత మహారాజు మళ్ళీ అడుగుతారు, ఈరోజు ఏం కథ చెప్తారు. ఆ రోజు మళ్ళీ యశోదమ్మ ఇదే చెప్తారు, కృష్ణుడు రోటి కట్టేసింది ఇట్లే చెప్తారు. నేను అంత అనర్హుణ్ణా, నేనేమన్నా ఎంత నేను అనర్హుణ్ణి ఏమన్నా, నాకు కథ ఎందుకు చెప్పట్లేదు రామకథ అని చెప్పేసి అడుగుతాను. నేను వాస్తవంగా విన్నాను, యశోదమ్మ కృష్ణుడు నాకు ఆడు అనే పదాలే రాలేదు అక్కడ, మీరు ఏదో చర్చించుకున్నారు చెప్పండి అని చెప్పేసి మహారాజు అడుగుతారు. కళ్ళు నీళ్ళు పెట్టుకుంటారు మహారాజు. అప్పుడు ఆయన చెప్తారు, వాస్తవంగా రామసేవక స్వామి చెప్పింది ఏంటంటే, నాకు నీ కృష్ణుడు తప్ప ఇంక వేరే ఏది చెప్పొద్దని చెప్పారు.
నాకు తెలిసి నేను ఒక్కదే లేదు, మిగతా ఏం తెలియదు. ఎందుకోసం అంటే నువ్వు వచ్చినటువంటి మీరు వచ్చినటువంటి మొట్టమొదటి రోజే రామసేవకి కృష్ణుడు కళ్ళ వచ్చి ఈయన కృష్ణ భక్తుడు తెలియదు ప్రస్తుతానికి రోజు అర్థం అవుతుంది కృష్ణ భక్తుడిది. నువ్వు కృష్ణుడు తప్ప రాముడి గురించి ఏం చెప్తుందని చెప్పి ఆయన మా రోజు కళ్ళ వచ్చిందంట. అదే నేను చెప్తున్నాను చెప్పేసి నా కృష్ణుడి గురించి ఇంకేం తెలియదని చెప్పేసి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో ఆ గుడి చిన్న గుడి అక్కడ ఒకరోజు ఏమవుతుందంటే ఒక సాధు వస్తుంది ఎక్కడి నుంచి. ఆ సాధు ఏం చేస్తారంటే ఊరంతా తిరిగి భిక్షాటం చేసుకొని పెసరపప్పు దాన్ని అంటే రోటి మిరపకాయలు బియ్యం అన్ని సేకరించి ఒక పెద్ద కుండ తీసుకొచ్చి బయట పెట్టి దాన్ని కిచిడి ప్రసాదం అందుకుంటాడు. మొత్తం అంతా కిచిడి అంతా వండిన తర్వాత రాముడికి ప్రేమతో నివేదన చేసి అందరికీ ఆకులు అందరికీ అది పెట్టేసి నేను సాధువు వడ్డిస్తుంటాడు. అందరికీ వడ్డిస్తుంటే మహారాజు కూడా కూర్చొని మొట్టమొదట ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకుంటారు. అది ఎట్లుందంటే అంటే ఆ మొట్టమొదటి ముద్ద బియ్యంలో మిరపకాయల్లో బియ్యం పోసి ఉడకబెడితే ఎట్లుంటుంది చెప్పండి. మిరపకాయల్లో బియ్యం పోసి ఉడకబెడితే ఎట్లుంటుంది అంత ఘాటుగా ఉంది. నోటు పెట్టుకున్న మొట్టమొదటి ముద్దకే నోటు పగిలిపోయింది. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇంకా మహారాజు సాగు ఏంటంటే ఏదైనా వడ్డించినటువంటిది పడేయకూడదు అని ఒక నియమం అన్నమాట. ఆ నియమం ప్రకారంగా చాలా కష్టంగా వంట పూర్తి చేసే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి తట్టుకోలేక మంట అందులో అంత పూర్తి చేశారు. అంత పూర్తి అయిన తర్వాత ఈ సాగు వల్ల ఎక్కువ వస్తుంటాడు అనమాట ప్రసాదం. అది చూస్తుంటే భయం అవుతుంటుంది. చూడండి ఆయన ఏం చెప్తారు తెలుసా, మహారాజుకి వచ్చి కబక్కలు వేసేస్తారు అనమాట. వేసేసిన తర్వాత ఏమంటే ఆ సాధువు చూడండి నేను ఎంత బాగా ఆస్వాదిస్తున్నాడు, నేను చేసిన ప్రసాదం చాలా మెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి వేసేస్తాడు. మహారాజు చాలా కష్టం మీద ఇంకా అది తింటుంటాడు. తినేసి పూర్తి చేసేటప్పుడు ఇంక సాధం మళ్ళీ వస్తుంటాడు అనమాట. పురాణం అంతకుముందు చెప్తాడు పురాణం వద్దు 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 అంటే కూడా వేసేస్తాడు. వేసేసిన తర్వాత పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని వస్తాడు. ఇంక ఈసారి నా పని అయిపోయిందని చెప్పి సాగు మర్చేసుకొని బయటకు వచ్చుంటాడు అనమాట. ఈ తర్వాత మహారాజు అక్కడే కొద్ది రోజులు ఉన్న తర్వాత మహారాజు అక్కడి నుంచి వీసా కోసం అక్కడ ప్రయత్నం చేసేది. వీసా కోసం అని అక్కడ వెళ్తే చిన్న ఒక స్టాఫ్ లేదు, చిన్న తడికలు బాగా ఉన్నటువంటి చిన్న రూమ్ అక్కడ వెళ్తే ఆయన ఎవరైతే ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ వెళ్ళి చూపిస్తారు అనమాట. చూపించి లేదు మీకు వీసా పొడిగించడానికి కుదరదు, మీ వీసా పైన దీనిపైన ఏమంటారు పాస్పోర్ట్ పైన చాలా దేశాల యొక్క ఇవన్నీ ఉన్నాయి అని ఏదో చెప్తాడు అనమాట. అది చెప్పిన తర్వాత సార్ అక్కడ చెప్తారన్నమాట మహారాజు ఏమంటే మా దేశంలో వెనకాల శ్రీరామచంద్రుడు చిత్రపటం ఉంటుంది. శ్రీరామచంద్రుడి నామాన్ని చెప్పేవాళ్ళు లేదు మా దేశంలో, ఎవరికి కూడా తెలియదు అసలు అని. పెళ్లి కాకముందే స్త్రీ పురుషులు కలిసి తిరుగుతుంటారు, ఆయన తెలుసుకుంటారు ఎట్లా అని. ఇంకొక విషయం చెప్తారు అనమాట, ఆ ఊరు చంపుకొని తింటారు అక్కడ. ఆ మాట అనుకున్నట్లే నీ పాస్పోర్ట్ ఇట్లు ఇవ్వని చెప్తారు మన. ఇవ్వని తర్వాత తీసుకొని అదంతా తెలిసి ఒక స్టాంప్ వేసి చెప్తారన్నమాట, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం విడిచిపోలేదు ఇంకా పంపింది ఎక్కడ ఆహ్వానం పలుకుతారన్నమాట మహారాజుకి. ఆ తర్వాత రామసేవక స్వామి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మహారాజు రామసేవక స్వామి ఒక చిన్న కర్ర బహుమానం ఇస్తారు మహారాజు. ఆ కర్ర తీసుకొని మహారాజు బయలుదేరుతున్నారు. ఇది బహుమానం, నీకు ఆపత్కాలంలో ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మహారాజు ఇస్తారు మహారాజుకి. అది తీసుకొని వెళ్ళిన తర్వాత కాఠ్మండూకి వెళ్తారు. కాఠ్మండూ అక్కడికి ఇట్లా దాన్ని ఏమంటారు లారీ కింద అట్లా బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత దిగుతారు. రాత్రి కూడా దాదాపు 12 గంటల ఆ సమయంలో దిగుతుంది. ఆ లారీ పై నుంచి దిగిన తర్వాత ఊర్లో ఏం తెలియదు, ఊరు ఏదో కూడా తెలియదు, దాంట్లో బయలుదేరి లోపలికి ఆ ఊర్లో వెళ్తూ ఉంటారు అనమాట. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఒక కుక్క భూమన ఎప్పుడైతే అరుస్తుందో మహారాజు ముందే వింటారు. ఈ పిచ్చి కుక్కలు అనేవి ఒక్కటి మరిగిందంటే డజన్ వచ్చి ఎట్లా పడతాయని చెప్పేసి అది విన్న తర్వాత క్షణాల్లోనే చాలా కుక్కలు వచ్చేసి మహారాజు చుట్టూ దాదాపు 6-8 కుక్కలు ఏంటో చుట్టూ మహారాజు చుట్టుకుంటే ఆ చుట్టుకున్నప్పుడు మహారాజు ఏం చేస్తారు, ఆ కట్టే ఉంది కదా చేతులు, దాంతో మళ్ళీ పోరాటం చేసి దాన్ని ఒక కుక్కకు మొదటి మీద ఒక వేటు కొడితే వెనక్కి పోతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. ఒక వేటు కొడితే ఇంకొక కుక్కకు అది వెనక్కి పోతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. దాంట్లో చూసి మహారాజు చెప్తారు దాని వాసన నాకు పసిగట్టేట్టుంది నాకు. పైగా అది ఎట్లుందంట విషయం అనేది పూర్వలోంచి కారుతుంది, అంత భయంకరంగా ఉంది. అయిపోయింది నాకు ఈరోజు ఈ పిచ్చి కుక్కలు చెప్పి చనిపోయినట్టే అని చెప్పేసి అనుకుని మహారాజు అట్లే
వెనక్కి దాన్ని కొట్టుకుంటూ ఒక ఏదో అడిగిలో ఒక ఇల్లు, పాత ఇల్లు ఉంటే ఆ ఇంటికి తలుపు వేసింది కదా. కానీ ఆ ఇంటి దగ్గరికి పోయి చిన్నగా ఆ గడి తీసి చిన్నగా లోపలికి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇంట్లోకి వెళ్ళి ఆ తలుపు మూసేస్తాను. మూసేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే దీపం వెలిగించి ఉన్నటువంటి కత్తులు తీసుకొని వస్తాను. ఎందుకంటే ఎవరు దొంగ వచ్చారు ఇంట్లోకి. అప్పుడు మహారాజు భాష రాదు కానీ చేతులు జోడించి ప్రార్థన చేస్తుంది. మహారాజు దయచేసి నన్ను క్షమించండి, నిస్సహాయ స్థితిలో బయట చూపిస్తారు, కుక్కలు మరుగుతున్నాయి ఇట్లా అని చెప్పేసి. ఇంతవరకు వాళ్ళు ఎవరైతే శత్రుత్వం చూపించి మహారాజు చంపడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళే మహారాజు వెంటనే కూర్చోబెట్టి పండ్లు కొట్టించి తర్వాత మహారాజుకి ధన్యవాదాలు పాలు వేడి పాలు ఇచ్చి ఆదరణ చూపించాలి. రాత్రి అక్కడే ఒకటిగా నివాసిస్తుంటారు. కాబట్టి ఇక్కడ మహారాజు ఏంటంటే ఎక్కడైనా తన యొక్క అంటే నాకు అర్థమైనటువంటి చిన్న ఒక ముక్క అంతే. తను అనుకున్నటువంటి దానికోసం ఏదైనా సరే వదిలిపెట్టడానికి సిద్ధం ఇది ఉందన్నమాట. కాబట్టి దానివల్లనే ఈరోజు ఇంత విచారణ, ఇంతమంది భక్తు సమూహము ఇవన్నీ జరుగుతుంది. హరే కృష్ణ.